నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ భరోసా. హిందువులు నిత్య చైతన్యవంతంగా ఉండాలి. కోలాహలంగా సాగిన శ్రీరామ శోభయాత్ర. వినియోగదారుల హక్కుల రక్షణకు ఆసరా. తూర్పు గోదావరి కోనసీమ ఇన్ఛార్జిగా శ్రీహరిరాజు. శ్రీరామ శోభయాత్ర విజయవంతం. శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షుడు పతివాడ. సామాజిక విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రామ్. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, రైతులు పండించిన ప్రతి గింజను కొనాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం మోర్తా గ్రామంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడుతో కలిసి మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు గొప్పదనాన్ని, రైతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలును మంత్రి కందుల దుర్గేష్ స్పష్టంగా వివరించారు. రైతు సేవా కేంద్రం వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ధాన్యం బస్తాల ట్రాక్టర్ను నడిపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, రైతులకు తాము పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కంటే అధిక ధర లభిస్తే నచ్చిన చోట అమ్ముకోవచ్చని తెలిపారు. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ కనబడిన వాతావరణం ప్రతి రైతు కూడా చాలా ఆనందంగా ఈ కేంద్రం ప్రారంభించడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని నేను చూశాను. ఏమిటి కారణం అని ఆలోచిస్తే, గత ప్రభుత్వం తాలూకు ఇబ్బందుల్ని అధిగమించి ఈ ప్రభుత్వం మీ దగ్గర ధాన్యం ఎప్పుడైతే కొనుగోలు చేసిందో, కొనుగోలు చేసిన వెంటనే మ్యాక్సిమం 48 గంటలు తక్కువ ఒక 10 గంటల్లో మీకు మీ డబ్బుని మీ ఖాతాల్లోకి వేసేస్తుందనేటువంటి ఆనందం ప్రతి రైతులను ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గతంలో మీరు చూశారు, ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు భరోసా అని పేరు పెట్టి వాళ్ళు భరోసా కాకుండా మోసం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అయినా కూడా మనం ఆరుగాలం శ్రమించి పండించుకున్నటువంటి పంటకి డబ్బు మన ఖాతాల్లో పడకపోవడం అనేటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వంగా మీ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా మేము ప్రజానాయకులుగా మేము కూడా ఒకటే చెప్తా ఉన్నాం అధికారులకి, ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టేటువంటి కారణాలను చూపించొద్దు. చిన్నగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తేమ శాతం విషయంలో ఒక పాయింట్ అటు ఇటు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అనేటువంటి మాటని వారికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా తీసుకొచ్చి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చినప్పుడు వారిని ఎక్కువ సమయం వెయిట్ చేయకుండా వెంటనే వారికి ఆ కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టమని చెప్తా ఉన్నాం. దాంతోపాటు ప్రభుత్వం ఇవాళ మిల్లర్లందరికీ కూడా ఈ గోనె సంచులు కొనుక్కోవడానికి, సప్లై చేయడానికి ₹3.75 చూపిస్తా ఉంది. అలా ఇస్తున్నప్పుడు మీరు ఇప్పుడు రాబోయే ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ కూడా మీరందరూ కూడా అదే విధంగా సహకరిస్తారని భావిస్తున్నాము. ముఖ్యంగా ఈసారి మనకు గని సంచులు అన్నిటి కూడా అన్ని చిరిగిపోయిన సంచులు ఇచ్చేవాడు. ఆ విధంగా ప్రభుత్వం వాటిని గుర్తించి మిల్లులు ఎవరైతే ఇస్తారో ఆ మిల్లు ఇచ్చే మిల్లర్లు ఖచ్చితంగా వాళ్ళ యొక్క QR కోడ్ నెంబరు వాటి మీద, ప్రతి గని సంచి మీద ఖచ్చితంగా వేయాలి. వేస్తే వాళ్ళు ఆ QR కోడ్ ఉన్న యొక్క మిల్లరు మంచి సంచులు సరఫరా చేస్తున్నాడా లేకపోతే డ్యామేజ్ అయినట్టు ఇస్తున్నాడా అని గుర్తించడానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మిల్లర్స్ యొక్క QR కోడ్ ఉండేటట్టు ప్రతి రైతులు కూడా చూసుకోవాలి. చూసుకుంటే వాటిలో మంచి నాణ్యత గల గోనె సంచులు ఇస్తున్నారా లేకపోతే డ్యామేజ్ చేస్తున్నారా అని మనం తెలుసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతులు కూడా వాటి మీద QR కోడ్ ఉండాలి అనేది ఒకసారి చూడండి. అదేవిధంగా మిల్లర్స్ అందరూ కూడా సహకరించి మిల్లర్స్ అందరూ కూడా ఖచ్చితంగా QR కోడ్ వచ్చేటట్టు మీరు కూడా చూసుకోవాలి. హిందువులు నిత్య చైతన్యవంతంగా ఉండాలని కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన స్వామి విరజానంద అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ ఆలే శ్యామ్ కుమార్ పిలుపునిచ్చారు. ఒకప్పుడు ప్రపంచానికి మార్గనిర్దేశనం చేసిన భారతదేశం దండయాత్రలు, దురాక్రమణలు,
కారణంగా ఎంతో నష్టపోయిందని వారు పేర్కొన్నారు. శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యాన గత 4 ఏళ్లుగా శ్రీరామ నవమి నాడు చేస్తున్న శోభయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం స్థానిక పుష్కర్ ఘాట్ నుంచి శోభయాత్ర కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలిటి సత్యనారాయణ, రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, డాక్టర్ పిల్లాడి పరమహంస, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, రాజమండ్రి అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ యనమల రంగబాబు, హీరాచంద్ జైన్, కూరగంటి సతీష్, పన్నాల లక్ష్మి, సంతోషి, యానపు యేసు, వీరాంజనేయులు తదితరులు హాజరయ్యారు. స్వామీజీ ప్రసంగం ప్రారంభించడానికి ముందు మన ప్రముఖ గేయ రచయిత శ్రీ నూజల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఒక శ్రీరామ శోభయాత్రను ఉద్దేశించి ఒక అద్భుతమైన పాట పాడతారు. దాని తర్వాత స్వామీజీ ప్రసంగం ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ సేనాయే ఎందమయమాయే. ముఖ్య గమనిక, స్వామీజీ ప్రసంగం అయిన తరువాత హారతితో బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ బైక్ ర్యాలీ యొక్క రూట్ మ్యాప్ ఒకసారిగా అందరూ కూడా ఆదిరెడ్డి వాసు గారికి స్వాగతం. జై శ్రీరామ్ గారితో ప్రభుత్వం. జై శ్రీరామ్. శ్రీరామచంద్రుడు ఈరోజు శ్రీరాముని జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని అయినటువంటి ఈ రాజమహేంద్రవరం మరొక మహోత్తరమైనటువంటి ఘట్టానికి 4 సంవత్సరాల క్రితమే తెరలేపింది. దాన్ని ఈరోజు మరొక రూపంలో మనం చూస్తూ ఉన్నాం. హిందువు యొక్క మనోభావాలు దెబ్బతింటే ఎలా ఉంటాయో ఒక 10-15 రోజుల క్రితం కాశీనారాయణ ఆలయ అన్నదాన క్షేత్రాలను కూల్చినప్పుడే పెద్దలకి తెలిసి వచ్చింది, దిగి రావలసి వచ్చింది. స్వామికి క్షమాపణలు చెప్పి వారి సంస్కారాన్ని కూడా వారు నిరూపించుకున్నారు. దానికి వారిని మనం అభినందిద్దాం. రాముడి నడిచినటువంటి బాటలో ఈ రోజు హిందూ సమాజం నడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఒక కుమారుడిగా, ఒక భర్తగా, ఒక సోదరునిగా, ఒక పాలకునిగా, ఒక స్నేహితునిగా, చివరాఖరికి ఒక శత్రువైన ఇంత సంస్కారవంతంగా ఉండాలి అని చెప్పి ప్రపంచమంతా కొనియాడేటువంటి వ్యక్తిత్వం మన రామచంద్రునిది. శక్తి ఈ సమాజానికి చెప్పాలి, సంఘటితంగా ఉన్నటువంటి శక్తి ఈ సమాజానికి చెప్పాలి. వినియోగదారుల సంక్షేమం, వినియోగదారుల హక్కుల రక్షణ కోసం ఆసరా సంస్థ పనిచేస్తుందని సంస్థ వ్యవస్థాపకుడు సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ చెప్పారు. భారతదేశం అంతటా 10కి పైగా రాష్ట్రాలలో ఒకే లక్ష్యంతో అంకితభావంతో ఆసరా పనిచేస్తుందని వెల్లడించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం తమ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. 2016లో ప్రారంభమైన తమ సంస్థ 2500 అవగాహన సదస్సు నిర్వహించిందని చెప్పారు. వినియోగదారుల తరపున కోర్టులో కేసులు దాఖలు చేసి ఉచితంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. అయితే
ఈ మధ్య స్టేషనరీ వంటి ఖర్చుల కోసం అతి తక్కువ ఫీజు తీసుకొని కేసులు దాఖలు చేస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఆసరా ఇన్ఛార్జిగా శ్రీహరిరాజుకి నియామక పత్రం అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. నాకు హృదయపూర్వక ధన్యవాదాలు కూడా వాసు గారికి, అలాగే ఇక్కడ లోకల్ అడ్వకేట్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వేదికను మీకు ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు. చట్టం పైన పూర్తి అవగాహన లేక కార్పొరేట్ కంపెనీస్ చేస్తున్న మోసాలకి వినియోగదారులు చాలా నష్టపోతున్నారు. కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత పవర్ఫుల్ యాక్ట్ అంటే ఏ యాక్ట్కి అయినా సరే కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుంది. ఒక వినియోగదారుడుగా మన వస్తువులు కొనుగోలు చేసిన సేవలను పొందినా కూడా కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం వస్తుంది. అంటే డిఫెక్ట్ ప్రొడక్ట్ డిఫిషియెంట్ సర్వీస్ కమ్స్ అండర్ కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ రోజు దాకా ఆసరా ద్వారా ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని మేము ఈ 10 రాష్ట్రాల్లో 2500 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రస్తుతానికి 1000 మందితోటి 275 కేసెస్ని సక్సెస్ఫుల్గా కోర్టులో ఫైల్ చేసి న్యాయం అందించాము. దీంట్లో మెడికల్ నెగ్లిజెన్స్ వస్తుంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ వస్తుంటాయి, వస్తువులు కొన్న తర్వాత ఇన్ని సర్వీసెస్ అన్ని ఇన్ని రకాల కేసెస్ కూడా చేసేవాడి. అయితే ఈ 10 రాష్ట్రాలు జరుగుతున్నప్పుడు రాజమండ్రిలో ఈస్ట్ గోదావరి అండ్ కోనసీమ జిల్లాలకి ఇక్కడ కూడా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూ వినియోగదారులకు సేవల ఉద్దేశంతో ఈరోజు మా కార్యవర్గ సభ్యులందరితో కూడా ఇక్కడ ఒక కొత్త నూతన కార్యవర్గాన్ని స్థాపించి వీళ్లతోటి అవేర్నెస్ తీసుకెళ్లి ప్రజల్లో మమేకమై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశంగా చేస్తున్నాం. ఈ రోజున ఈస్ట్ గోదావరి అండ్ కోనసీమ జిల్లాలకు ఇన్ఛార్జిగా శ్రీహరిరాజు గారిని మనం ఇక్కడ అపాయింట్ చేసి ఆయన ఆధ్వర్యంలో ఈ 2 జిల్లాల్లో కూడా వినియోగదారులకి జరుగుతున్న శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ శోభయాత్ర భారీ బైక్ ర్యాలీ విజయవంతమైందని శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజు, ఉపాధ్యక్షులు రామ్ కుమార్ రామదేవ్ ఆనందం వ్యక్తం చేశారు. గతం కంటే ఎక్కువగా భక్తులు ర్యాలీలో పాల్గొంటున్నారని తెలిపారు. గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం అధిపతి విరాజానందస్వామి అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ ఆలయ శ్యామ్ కుమార్ ఉత్తేజకరమైన ప్రసంగాలు చేశారని రామరాజు తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎంపీ మార్గడి భరత్రామ్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఫిక్కీ నాగేంద్ర, రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు, జనసేన సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ తదితర ప్రముఖులు అలాగే పోలీసు అధికారులు వచ్చేశారని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన దినేష్ గారు అండ్ రమణ గారు వీళ్ళందరూ కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, వాటర్, వీటన్నిటి కార్యక్రమాలు అంటే ఒక అందరూ ర్యాలీ వైపు వెళ్తున్నప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అక్కడ ఉన్న వాళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళకి అన్ని అరేంజ్ చేయడం చూసుకోవడం జరిగింది. దీంతో పాటు కొన్ని వందల మంది సమయానుకూలంగా పనిచేయడం వలన ఈ విజయవంతంగా మనం పూర్తి చేయగలిగాం. జై శ్రీరామ్. శ్రీరామ శోభాయాత్ర శ్రీరామ సమితి ఉత్సవ సమితి పేరుతో అత్యంత వైభవంగా నేను జరిగింది. వారం రోజులు మా మిత్రులు మీడియా తరపుని, ప్రింట్ మీడియాలో మీరు ఇచ్చిన అనేక కవరేజీల వలన ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఎక్కువ మంది భక్తులు దీంట్లో పాల్గొన్నారు. అందరూ కూడా దాన్ని కూడా చక్కగా కవర్ చేశారు. మీ మీడియా మిత్రులందరూ ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత క్రమశిక్షణతో ఎక్కడా కూడా ఆగకుండా కంటిన్యూగా ఏదైతే రూట్ అనుకున్నామో రూట్లో కూడా వెళ్ళడానికి సహకరించారు. మీడియా కూడా పూర్తిగా ఉంది. అలాగే దారిలో అనేక మంది భక్తులు, గృహస్థులు వెళ్తున్న వారికి మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ రూపంలో కావచ్చు, అనేక రూపాల్లో వాళ్ళకి మా సమితి సహకరిస్తూ వారు కూడా దాంట్లో పాల్గొన్నారు. పాల్గొన్న భక్తులు ఎంతమంది ఉన్నారో యాత్రలో, ఆ యాత్ర చూడడానికి, ఆ యాత్రలో పాల్గొన్న భక్తులకి సహాయ సహకారాలు అందించడానికి వచ్చిన గృహిణులు, గృహస్థులు అందరికీ కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఏదైనా సక్సెస్ అవుతుంది. రామరాజు గారు చెప్పినట్టు దీని జస్ట్ నెంబర్స్ చెప్తాను మీకు.
ఈ కార్యక్రమానికి దగ్గర దగ్గర 300 కార్యకర్తలు ఎవరైతే శ్రీరామోత్సవ సంస్థలో ఉన్నారో వాళ్ళు 40 రోజుల నుంచి నగరాన్ని అలంకరించడానికి అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు పనిచేసి ఎఫర్ట్స్ పెట్టగలిగారు. అలాగే దానితో పాటు ఆ రోజు కార్యక్రమానికి ఈ ఎవరైతే 300 పైకి ఉన్నారో వీళ్ళతో పాటు దగ్గర దగ్గర ఒక 500 మంది 600 మంది వాలంటీర్గా వచ్చి జాయిన్ అయ్యారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే వాటర్ సప్లై అవ్వచ్చు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, అలాగే నెక్స్ట్ ఏంటంటే ట్రాఫిక్ కంట్రోల్ అవ్వచ్చు, నెక్స్ట్ ఎక్కడైనా సరే ఆ స్వామీజీకి బస ఏర్పాట్లు అవ్వచ్చు, లేదంటే వచ్చిన కార్యకర్తలకి ఏదైనా సరే అవసరాలు ఉన్నా ఇవన్నీ తీర్చుకోవడానికి కూడా దగ్గర దగ్గర 1000 మంది దాకా ఆ రోజు వాలంటీర్ చేశారు. ఇంకా దీంతో పాటు మనకి వచ్చిన ఫస్ట్ లెవెల్ నెంబర్స్ ఏంటి అంటే 45,000 పైచీలకు మెంబర్స్ అయితే 45,000 పైచీలకు మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారని. అంటే దగ్గర దగ్గర 25,000 బైక్స్ వస్తే అంత నెంబర్స్ వస్తాయి మనకి. అంటే ఇది రకరకాల పోలీసుల వర్గాల నుంచి వచ్చింది. 250 మంది పోలీసు బందోబస్తు అన్ని కేంద్రాల్లో కూడా సెంట్రలైజ్ చేయబడింది, అంటే డీసెంట్రలైజ్ చేయబడింది. వీళ్ళతో పాటు ఈ ర్యాలీ మొత్తానికి 13.07 ఇంచుమించుగా అన్ని కలుపుకుంటే మనకి ఒక 13.5-14 కిలోమీటర్ల జర్నీ జరిగింది. ఈ 14 కిలోమీటర్ల జర్నీలో దగ్గర దగ్గర మనం ముఖ్యంగా 18 నుంచి 20 జంక్షన్లు కవర్ చేసుకొచ్చాం. ప్రతి జంక్షన్లోని పోలీసులతో పాటు మన తరపున ఉన్న కార్యకర్తలు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ సామాజిక విప్లవ యోధుడు బాబు జగజీవన్ రామ్ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. 49వ డివిజన్లో 10 లక్షలతో నిర్మించిన బాబు జగజీవన్ రామ్ స్మారక భవనాన్ని ఆయన ప్రారంభించారు. బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన సొంత నిధులు 10 లక్షలతో 49వ డివిజన్లో బాబు జగజీవన్ రామ్ స్మారక భవనాన్ని నిర్మాణం చేయించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా తదితరులతో కలిసి ఆ భవనాన్ని ఆవిష్కరించారు. అనంతరం 49వ డివిజన్లో టీడీపీ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్ అధ్యక్షతన 49వ డివిజన్ ఇన్ఛార్జ్ దుత్తారపు గంగాధర్ పర్యవేక్షణ, నగర ఎస్సీసెల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు సారథ్యంలో జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. ఇప్పటికీ అలాగే భవిష్యత్తు తరాలకు బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ గురించి తెలియాలన్నారు. అలా తెలియాలి అంటే ఇలాంటి విగ్రహాలు, స్మారక భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. త్వరలో 2 అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన పేరు మీద కమ్యూనిటీ హాల్ కట్టారు, పేరు పెట్టారు. విగ్రహం ఎందుకు పెట్టారు అని కొంతమంది అడగచ్చు. అసలు విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు అని కూడా అడగచ్చు. ఈ రోజు ప్రభాకర్ గారు ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా చెప్తా ఉన్నారు. ఆయన దగ్గర ఉన్న జ్ఞానంతో ఇంత ఉంది నా దగ్గర బాబు జగజీవన్ రామ్ గారి గురించి అని చెప్తారు. ఆయన తదనంతరం ఆయన తనయులు చెప్తారు. ఆయన తదనంతరం ఆయన తనయులకి నచ్చితే చెప్తారు, లేకపోతే చెప్పకపోవచ్చు. ప్రభాకర్ గారికి నచ్చినా నచ్చకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా, నా తండ్రి గారికి నచ్చినా నచ్చకపోయినా, సమాజంలో బలహీన వర్గాల కోసం ఊపిరి పీల్చుకునే విధంగా మనకి ఎప్పుడు కూడా జీవంగా ఉండే 2 ఎవరంటే జగజీవన్ రామ్ గారు, అంబేద్కర్ గారు. వారి గురించి ఎలా ముందుకు తీసుకెళ్తాం? బుక్కులు ఇస్తే చదివే కాదు, చదివేవారు కానీ పిల్లలు సోషల్ మీడియాలో పెడితే చూస్తారు. ఆ సోషల్ మీడియాలో కూడా వెళ్ళాలంటే ఎలా? లేకపోతే వాళ్ళకి తెలియచేయడం ఎలాగంటే ఇలా విగ్రహాల రూపంలో పెడితేనే వీళ్ళందరికీ తెలుస్తుంది. రేపు అన్న రోజున వీళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా తెలిసేది ఎలాగంటే విగ్రహాలు పెట్టాలి. స్థానిక లలితా నగర్ మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ లక్ష్మీ గణపతి హోమం, శాంతి హోమాలను భక్తి శ్రద్ధలతో జరిపించారు. భక్తులు భారీగా తరలివచ్చి హోమాన్ని తిలకించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నాగేంద్ర దంపతులు, తాతాజీ దంపతులు, సతీష్ దంపతుల చేతుల మీదుగా వేద పండితులు శ్రీ లక్ష్మీ గణపతి హోమం, శాంతి హోమాన్ని జరిపించారు. లోక కళ్యాణార్థం జరిగిన ఈ హోమాల్ని భక్తులు తరలివచ్చి తిలకించారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో లలితానగర్ ప్రాంతం మారుమోగింది. శాస్త్రోక్తంగా హోమాల విశిష్టతను తెలియజేస్తూ 3 దంపతుల చేతుల మీదుగా హోమ ద్రవ్యాలతో పూజలు నిర్వహింపచేశారు. మహాలక్ష్మీ నమః. ఆప్రామ్యః కర్ణేం యష్టిం పింగళాం పద్మమాలనేం
चंद्रां हिरण्मयें ले प्रसीद श्री प्रीं श्री महालक्ष्मी नमस्वाहा श्री महालक्ष्म्या इदं नमः प्रीं श्री भगामिनी यस्यां हिरण्यं प्रभोदं गाव पुरुषानः श्रीं ह्रीं श्रीं कमले कमलालये ह्रीं श्रीं महालक्ष्मी नमस्वाहा मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते स्वाहा महालक्ष्मी हेतवे जगदम्बिके पार्वती पदये चपल महालक्ष्म्याय इदं यथा प्रसाद सिद्धिरस्तु लक्ष्मीदेविకి గణపతికి నమస్కారం చేసుకోండి లక్ష్మీ ఇప్పుడు ఇప్పుడు ఎలా చెప్పింది ఎందుకంటే మంజూరేంద్రాయ నమః ఓం స్వాహ ఇష్టే మంజావి దత్తం సాధ్యామదా సమాజంపదా విలాసహస్పదే సహస్పదా మంజరే వాసదేవ మంజర హోతా వరుణా జాతవ మన్యం విషైలతే మానుషీరిగా ఆహినా మంజాతవ మోరంపూడి సెంటర్ ఫ్లైఓవర్ కింద సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్ర ప్రారంభోత్సవం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా టీడీపీ తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు మార్నే వాసుదేవ్ చేతుల మీదుగా ఈ చలివేంద్ర ప్రారంభోత్సవం చేసి ప్రజలకు చల్లని పానకం మంచినీరు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తమ్మారావి, సెక్రటరీ పి సాయి దుర్గా, ట్రెజరర్ ఎం సూర్య, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇన్ఛార్జ్ పి పద్మరాజు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ పి భరద్వాజ, కసిరెడ్డి దుర్గా ప్రసాద్, గౌరవ సలహాదారులు ఎం ధర్మారెడ్డి, గాంధీ సత్యనారాయణ, పిల్ల అప్పారావు, బూరగడ్డ మురళి, తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షులు మత్తేటి ప్రసాద్, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మట్టా శ్రీను, మార్ని శ్రీనివాస్, మోరంపూడి సెంటర్ ఆటో డ్రైవర్స్ యూనియన్ సెక్రటరీ అచ్యుతరావు, ఆటో డ్రైవర్స్ పాల్గొన్నారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలను కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. మన సత్య చారిటబుల్ ట్రస్ట్ 9.5 ఏళ్ల క్రితం స్థాపించిన సత్య చారిటబుల్ ట్రస్ట్ మోర్ దెన్ 180 స్థానిక 42వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ మల్ల వెంకటరాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డివిజన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న శానిటరీ సిబ్బందికి వేసవి దృష్ట్యా స్టీల్ కూలింగ్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా శానిటరీ సిబ్బందికి స్టీల్ వాటర్ బాటిళ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో శుభకార్యాలు, జన్మదినోత్సవాల సందర్భంగా ఎంతో కొంత మేరకు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మల్ల వెంకట్రాజును ఆయన అభినందించారు. మాజీ కార్పొరేటర్ తంగెల బాబీ, 42వ డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు కేవీ శ్రీనివాస్, వాడపల్లి శ్రీనివాస్, సింహాద్రి కోటి, సింహ సతీష్, అడారి లక్ష్మీనారాయణ, పేరూరి అంజీ, పి భైరవ, జే నాని, డి బాల, కె సావిత్రి, బి అప్పలరాజు, డి నాగేంద్ర, సింహాద్రి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద నా పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుపుతున్నందుకు ప్రత్యేకంగా వారికి నా కమిటీకి కూడా నా ధన్యవాదాలు. వేసవిని ఉపయోగించుకొని ఏదో పని చేయాలని మనం అనుకున్నాం. మా 42 డివిజన్లో మంచి సేవలు చేస్తున్న మా శానిటరీ సిబ్బందికి ఒక కూలింగ్ బాటిల్, అంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇందులో వాటర్ వేసుకోవచ్చు, ఎక్కడైనా పట్టుకోవడం నిలబెంచుకోవడం బాగుంటుందని చెప్పేసి ఈ కేక్ కటింగ్ గట్ట కాకుండా లేకుండా ఏదో మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమానికి చేసిన నా కమిటీ సభ్యులకు, అలాగే మా పెద్దలు గణకృష్ణ గారికి అందరికీ కూడా నా నుంచి ప్రత్యేకమైన జరుపుకుంటూ 42వ డివిజన్ ప్రెసిడెంట్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జన్మదిన రోజునే ఏదో ఫ్లెక్స్లు కట్టేసి లేకపోతే కేకులు కట్ చేసి అవి కాకుండా అందరికీ పనికొచ్చే విధంగా ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. వార్డుని అద్దంలో ఉంచడానికి చాలా శ్రమ పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి
ఇచ్చింది. రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటి బాటిల్స్ని ప్రెజెంట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు, సభా కార్యక్రమాలు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తూ మరొకసారి పల్లె వెంకటరాజుకి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ భరోసా. హిందువులు నిత్య చైతన్యవంతంగా ఉండాలి, కోలాహలంగా సాగిన శ్రీరామ శోభయాత్ర. వినియోగదారుల హక్కుల రక్షణకు ఆసరా, తూర్పు గోదావరి కోనసీమ ఇన్ఛార్జిగా శ్రీహరిరాజు. శ్రీరామ శోభయాత్ర విజయవంతం, శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షుడు పతివాడ. సామాజిక విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రామ్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.